యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వినయం యొక్క శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. వాక్య భాగంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుంచి 15 మరియు లూకా సువార్త 4వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలండి. ఇక్కడ ఏంటంటే సిరియా సైన్యాధికారి నామాను ఆయన దైవజనుని మాటకు విధేయించి స్వస్థతని పొందుకుంటాడనమాట. అంటే వినయం ఏం చేస్తుందంటే స్వస్థపరిచి మనల్ని విశ్వాసంలోనికి రక్షణలోనికి నడిపిస్తుందన్నమాట. హ్యూమిలిటీ హీల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్. అదండి ఈరోజు సారాంశం అన్నమాట. మన యొక్క వినయమే మనల్ని స్వస్థపరుస్తుంది, అలాగే మనకి రక్షణనిస్తుంది. వినయము స్వస్థపరచును, రక్షణనిచ్చును అని ఈరోజు మనం ఈ నామం ద్వారా నేర్చుకుందామండి. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ సిరియా సైన్యాధికారి నామానండి. అలాగే మరి ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉంటాడనమాట. ఒకసారి సిరియా సైన్యం ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి వెళ్తూ ఒక అమ్మాయిని, బాలికని, ఒక పసిపిల్ల 10 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వెళ్తారండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు గెలుస్తారు కదా, వీళ్ళని తరిమి కొడతారు. వాళ్ళు పోతూ వాళ్ళకి పాపం ఊరి బయట ఆడుకుంటున్న ఒక అమ్మాయి దొరుకుంటుంది, పసిపిల్లని తీసుకొని వెళ్తారు. ఈ అమ్మాయి అక్కడ నామాన్ సైన్యాధికారి ఇంట్లో ఆ అమ్మాయి మరి ఆ బాలిక పని చేస్తూ ఉంటుంది అన్నమాట. బాగానే చూస్తారు. ఆ అమ్మాయి చూస్తుంది ఏంటి అంటే ఈ సైన్యాధికారి నామానికి కుష్ఠ ఉంది అని. నేను అనుకుంటాను అంటే ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరుస్తారని. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఆయన స్నానం చేసుకుంటుంటే అయ్యగారికి టవల్ ఇచ్చిరా అని ఉండొచ్చు అమ్మగారు. ఈ అమ్మాయి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది. ఆయన ఎప్పుడు సైన్యాధికారి కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ అంతా మీకు తెలుసు కదండి. కానీ అప్పుడు చూసిందనమాట ఆయనకి కుష్ఠ ఉండడం. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది దొరసానితో, అమ్మ మన దొరగారు అక్కడ మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నారమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తారు అని ఎలీషా ప్రవక్త గురించి చెప్తుంది. చూడండి, ఒక చిన్న అమ్మాయి అన్యుల దేశంలో యేసుప్రభుకి దేవునికి సాక్ష్యంగా గొప్ప కార్యం అన్నమాట. ఈ యొక్క మాట, దేవుని మాట పలకడం వల్ల ఎంత గొప్ప కార్యం జరుగుతుందంటే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నామాన్ భార్య నామాన్తో చెప్తుంది, అయ్యా అక్కడ ప్రవక్త ఉన్నాడంట, అందరి వ్యాధులు నయం చేస్తాడంట, మీరు కూడా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఎంతమంది డాక్టర్స్ కూడా నయం చేయలేకపోతారండి, ఇంకా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుంటాడనమాట. అప్పుడు ఇంకా నామాన్ ఏం చేస్తాడు, సైన్యాధికారి కదా, సిరియా రాజు దగ్గరికి వెళ్తాడు. నేను అక్కడికి వెళ్తాను ఇజ్రాయెల్ దేశానికి, అక్కడ ఒక ప్రవక్త మరి వ్యాధులను నయం చేస్తాడంట అని. ఇప్పుడు ఊహించుకోండి మీరు, ఇప్పుడు మన భారతదేశం ప్రక్కన శ్రీలంక, అలాగే ఇజ్రాయెల్ దేశం, ఇది సిరియా అన్నమాట. సో ఈ సైన్యాధికారి నామాను రాజుని లెటర్ రాసిమంటే రాజు లెటర్ రాసిస్తాడండి. అప్పుడు ఆ లెటర్ తీసుకొని ఈ రాజు దగ్గరకు వస్తాడనమాట. ముందు రాజు దగ్గర పర్మిషన్ తీసుకోకుండా రాకూడదు కదండి వేరే దేశం వాడు. అప్పుడు ఈయన ఏం రాస్తాడంటే, ఈ సిరియా రాజు, ఇదిగో నా ఉద్యోగి నామాన్ని నిద్ర పంపిస్తున్నా, ఆయన కుష్ఠను నయం చేయాలి. అప్పుడు అది చదువుకొని ఇజ్రాయెల్ రాజు బట్టలు చించుకుంటాడు. అదేంటి, నేను దేవుణ్ణా, ఆయన రోగం నేను నయం చేయడానికి, నాతో యుద్ధానికి దిగడానికి ఈయన ఇలా చేస్తున్నాడు. అప్పుడు ఆ విషయము ఎలీషా ప్రవక్తకు తెలిసి, ఆయన నా దగ్గర పంపించండి, అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన తెలుసుకుంటాడు, నా దగ్గర పంపించండి. అప్పుడు ఇంకా నామాను ఇక్కడికి వచ్చేస్తాడనమాట. ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన ఇంటి ముందు ఆగుతాడు రథాలతో. లోపల ఎలీషాతో ప్రభువు ఏం మాట్లాడతారంటే, ఆయనని యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే ఆయనకి స్వస్థత అని చెప్పు అని.
కానీ నువ్వు చెప్పద్దు, నీ సేవకుని ద్వారా చెప్పి పంపాను. ఆయనేమో రథాలతో సైనికులతో మరి వెండి నాణాలు, పట్టుబట్టలు, బంగారు నాణాలతో వచ్చాడు. ఈయననేమో ఇంటి ముందు నిలబడితే కూడా బయటికి వెళ్ళడు. ఎందుకంటే దేవుడు చెప్తారు, నీ సేవకుని ద్వారా చెప్పి పంపించు అని. చూద్దాం ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు. అప్పుడు ఎలీషా సేవకుడు గెహాజీ వెళ్ళి, మా గురువుగారు చెప్తున్నారండి, ఇది దేవుని మాటగా, మీరు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే మీకు స్వస్థత అని. అప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుందంట. ఏంటి మా దేశంలో లేవా నదులు, ఇక్కడే మునగాల అని నేను అనుకున్నాను. ప్రవక్త బయటికి వచ్చి నా కొరకు దేవుని ప్రార్థించి కుష్ఠం ఉన్న చోట చేతిని పెట్టి నాకు నయం చేస్తాడని అని ఆయన అహంకారం చూడండి, ఈగో వాస్ హర్ట్ అనమాట, దెబ్బతింటుంది అని ఇంకా వెళ్ళిపోవాలనుకుంటాడనమాట. అప్పుడు ఆయనతో వచ్చిన సైనికులు ఉంటారు కదండి, వాళ్ళు అంటారు, ఇదిగో మీకు ఆ ప్రవక్త పెద్ద పని నేను చెప్పలేదు కదా సార్, ఊరికే యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పారు. ఒకవేళ పెద్దది కష్టమని చెప్తే కూడా చేసేవాడు, చిన్నదే కదా. అప్పుడు ఆయన కోపం తగ్గిపోతుందండి. తగ్గిపోయి యోర్దాను నదికి వెళ్ళి రథంలోంచి దిగుతున్నాడు. అంటే తన గర్వం అంతా తగ్గించుకొని ఆయన చెప్పినట్లుగా, ప్రవక్త చెప్పినట్లు 7 సార్లు మునుగుతాడండి. 6సారి మునిగితే కూడా ఏం కాదు, 7 సార్లు 7వసారి నీళ్ళలో మునిగి అలానే నీళ్ళ నుంచి బయటికి రాగానే ఆయన కుష్ఠంతా పోయి దేహము సుందరమైన దేహం, పసిపిల్లల దేహం ఎలా ఉంటుంది పుట్టినప్పుడు అలా అయిపోతాడనమాట. అంటే ఆయన ఒక దైవజనుని మాటకి లోబడి తగ్గించుకొని ఆయన యోర్దాను నదిలో దిగడం వల్ల స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు అమ్మో ఎంత గొప్ప దేవుడు, ఆ ప్రవక్త ఎవరో నేను చూడాలి, నేను తెచ్చిన కానుకలు సమర్పించుకోవాలి అని మళ్ళా రథాలని వెనక్కి తిప్పండి, ఆ ప్రవక్తను చూడాల్సిందే అని ఎలీషా ఇంటికి మళ్ళా వస్తాడు. అప్పుడు ఎలీషా ఇప్పుడు మాట్లాడతాడండి, బయటికి వస్తాడు. ఎలీషా ఏం చేసినా దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. మీరు చదివితే 2వ అధ్యాయం, 2వ రాజులు 2వ అధ్యాయం లేదా 2వ రాజులు 4వ అధ్యాయంలో ఆయన ప్రతి చోట ప్రభు వాక్యం ఇది అంటాడండి. దేవుడు చెప్పేది విని ఆయన చెప్తాడనమాట. అందువల్ల అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఎలీషా ప్రవక్త బయటికి రాగానే నామానికి ఎంత సంతోషం. ఎన్ని సంవత్సరాలండి కుష్ఠతో, చూస్తే పెద్ద పొజిషన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, సైన్యాధికారి ఒక దేశానికి, ఎన్నో యుద్ధాల్లో దేవుడు ఆయన ద్వారా జయం ఇస్తారనమాట సిరియా దేశానికి. కానీ వ్యాధి. అప్పుడు ఆయన ఎలీషా ప్రవక్తను చూసి అంటాడు, అయ్యా ఇప్పుడు నాకు ఒక సత్యం అర్థమైంది. ఏంటంటే ఈ ప్రపంచంలో ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అన్నమాట. నాకు అర్థమైంది, ఎందుకంటే ఆయన అక్కడ ఎన్నో దేవుళ్ళని ఆరాధించాడు, ఏం కాలేదన్నమాట. ఇప్పుడు అర్థమైంది, ఇజ్రాయేల్ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే, ఎందుకంటే ఈ దేవుడు స్వస్థపరిచాడు అని రక్షణలో కూడా వస్తాడండి. ఆయన వినయంతో ఆ దేవుని దైవజన్ని మాటకి లోబడి ఆయన 7 సార్లు మునుగుతాడు, స్వస్థతని పొందుతాడు. అంతేకాదు ఆయన రక్షణ కూడా పొందుతాడండి, ఒక అన్యుడు అన్నమాట. ఇది చెప్పి ఈరోజు లూకా సువార్త 4లోకి మనం వెళ్దామండి. అక్కడ ఏంటంటే యేసు ప్రభు సువార్త బోధిస్తూ ఆయన ఇంకా తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకి వస్తాడండి. 30 సంవత్సరాలు ఆయన పెరుగుతాడు కదా. ఆ నజరేతుకి వచ్చినప్పుడు అది విశ్రాంతి దినం, అంటే మనకి శనివారం, వాళ్ళకి మనకు ఆదివారంలా. కాబట్టి అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళాడంట. అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూడా వెళ్తాడు కదండి, పెంపుడు తండ్రి అమ్మ. అక్కడి నుంచి అందరూ కలిసి అలవాటు చొప్పున దేవాలయానికి వచ్చాడు. వచ్చి గ్రంథాన్ని చదవడానికి నిలబడినప్పుడు అక్కడ పరిచారకుడు ఆయనకి యెషయా గ్రంథాన్ని ఇస్తాడు. అప్పట్లో ఏ గ్రంథం ఆ గ్రంథం ఉండేది. యెషయా గ్రంథం ఇచ్చినప్పుడు ఆయన దాన్ని విప్పి యెషయా 61 చదువుతాడండి. ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించారు, పేదలకు స్వార్థ బోధించడానికి,
చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తి, అనుగ్రహ అవసరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను తన ఆత్మతో అభిషేకించాడు అని చదివి మళ్ళా అది గ్రంథం ఆయనకి ఇచ్చేసి సేవకుడికి వచ్చి కూర్చొని ఏమంటాడంటే, ఈరోజు ఈ లేఖనము నా యందు నెరవేరినది. లేఖనం అంటే లిఖించబడింది. ఏదైతే లిఖించబడిందో యెషయా 61:1లో నా యందు ఈ లేఖనం నెరవేరబడింది అని చెప్పినప్పుడు ఇక జాగ్రత్తగా వినండి. లూకా 4:22 దయాపూరితములకు ఆయన మాటలకు ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారంట. బికాస్ ద వర్డ్స్ ఆఫ్ కంపాషన్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. అప్పుడు ప్రజలకి ఎంత ఆశ్చర్యం అంటే, ఈయన యోసేపు కుమారుడు కాదా, వడ్రంగి కుమారుడు కాదా, మన ఊర్లోనేగా పెరిగాడు వడ్రంగి కుమారుడుగా, మన ఇంటికి వచ్చి రిపేరింగ్స్ చేశాడు అని ఆయనను తృణీకరిస్తారనమాట. ఇప్పుడేమో దయాపూరితములకు మాటలకి ఆయన మాటలకి ఆశ్చర్యపడుతున్నారనమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఏ ప్రవక్త కూడా తన సొంత దేశంలో గౌరవింపబడడు. ఎందుకంటే మా ఊరు వాడే కదా, మాతోనే పెరిగాడు కదా అని చెప్పి యేసుప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం, ఆ కృప ఇవ్వబడలేదన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటారంటే, ఏలియా ఎలీషా ఇద్దరి గురించి మాట్లాడతారని. పాత నిబంధనలో రాజులు, ఉత్తర ఇజ్రాయేల్ రాజులు విగ్రహారాధకులుగా, హంతకులుగా, దోపిడిగాళ్ళుగా ఉన్నప్పుడు ఆ రాజులకి సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఏలియా ఎలీషా ఇద్దరు స్ట్రాంగ్ ప్రవక్తలను ఎన్నుకుంటారండి. ఏలియా అహబ్రాజు కాలంలో అన్నమాట. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తారంటే, ఏలియా కాలంలో కరువు వస్తుంది కదా, 3.5 సంవత్సరాలు. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. కానీ ఏలియా ఈ ఇజ్రాయెల్ దేశానికి బయట దూరంగా సీదోను, అక్కడ సారెఫతు విధవరాల దగ్గరికి పంపించబడ్డాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకు అక్కడికి పంపబడ్డాడు? అక్కడ 3.5 సంవత్సరాలు ప్రతిరోజు ఆ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి. కుండలో పిండి పెరుగుతుంది, పిడతలో నూనె పెరుగుతుంది. 1 రాజులు 17-14. అంటే ఆమెలో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయండి. కానీ వీళ్ళు సొంత ఊరి వాళ్ళు విశ్వసించట్లేదు ఈయనని. ఇంకా నెక్స్ట్ ఎలీషా గురించి చెప్తాడండి. ఇప్పుడు ఈ ఎలీషా ఈ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం అన్నమాట. చాలామంది ఎలీషా కాలంలో కూడా చాలామంది ఉన్నారు కుష్ఠరోగులు. కానీ నామాను, సిరియా సైన్యాధికారి నామాను తప్ప ఎవరు కూడా స్వస్థత పొందలేదు అనగానే వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఇజ్రాయెల్ దేశంలో అవిశ్వాసం ఉంది అని. అలాగే ఇంకా ఒక్క నామాను తప్ప ఇతరులు స్వస్థత పొందలేదంటే నామాను అన్యుడండి. అన్యుడు మళ్ళీ పెద్ద పొజిషన్లో ఉన్నాడు. కానీ ఆయన ఈ దేశం నుంచి, సిరియా నుంచి ఇజ్రాయెల్ వచ్చాడంటే విశ్వాసంతోనే వచ్చాడు కదా. ఆ తర్వాత ప్రవక్త చెప్తాడు 7 సార్లు మునుగు యొర్దాను నదిలో, అంటే మునుగుతాడు కదా. అంటే ఎంత విశ్వాసము, తగ్గింపు స్వభావం. ఒక దైవజనుడు చెప్పింది ఒక సైన్యాధికారి విన్నాడు, ఆయన విధేయించాడు, స్వస్థత పొందాడు, రక్షణ కూడా పొందాడు. అది కానీ వీళ్ళు సొంత ప్రజలు అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఆయనని తృణీకరిస్తారు. మాకు తెలీదా, మా ఊర్లోనే పెరిగాడు, యోసేపు కుమారుడు, వడ్రంగి కుమారుడు కాదా అని తృణీకరిస్తారు. అంటే అవిశ్వాసం. ఎందుకు అంటే గర్వం అన్నమాట. ఎంత గర్వమో మీరు చూడండి. ఇప్పుడు ఆయన కూడా దేవాలయంలో కూర్చున్నాడు కదండి. ఆయనని దేవాలయం నుంచి ఈడ్చుకొని ఆ ఊరి బయట పర్వతం ఉంటుందండి, నజరేతు ఊరి బయట. ఆ పర్వత శిఖరానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి పడద్రోసి చంపాలనుకుంటారు. కానీ యేసు ప్రభు వాళ్ళకి దొరకకుండా ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. చూడండి ఎంత గర్వం వీళ్ళకి, కానీ అన్యులకి చూడండి ఎంత వినయం ఉంది. అదే అన్నమాట ఈరోజు మనము అవిశ్వాసము. ఎప్పుడు మనం దేవుడి మాట వినకుండా ఉంటామంటే మనకి గర్వం ఉన్నప్పుడు వినమండి.
అందుకే యేసుప్రభు ఏమంటారంటే, మీరు నా నుంచి నేర్చుకోనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. మత్తయి సువార్త 11:29 చెప్తారండి. అప్పుడు మీకు శాంతి. మనం ఎప్పుడు దేవునికి విధేయిస్తూ దేవుని మాటలు మన హృదయంలో మనం నిలుపుకొని చదువుకొని ధ్యానించి పాటిస్తామో అప్పుడు మనకు అద్భుతాలు జరుగుతాయన్నమాట. ఏ వ్యక్తి అయినా బైబిల్ అంతట్లో మీరు చదివితే అండి, మోషేని గురించి ఒక మాట ఉంటుంది నిజంగా. సంఖ్యాకాండం 12:3 అండి. భూమి మీద నివసించిన నరులందరిలో మోషే మహావినయవంతుడు. చూడండి, అంటే అంత వినయం ఇంకెవరికి లేదన్నమాట. వినయం అంటే ఏంటండి? దేవుని మాటకు విధేయించుట. ఇది మీరు నేర్చుకోవాలి. మరి నిర్గమకాండంలో 3వ అధ్యాయం నుంచి దేవుడు మోషేతో మాట్లాడతారండి. మాట్లాడుతూనే ఉంటారు. సినాయి పర్వతం దగ్గర తర్వాత కూడా మాట్లాడతారు. ద్వితీయోపదేశకాండం వరకు మనం చూస్తామన్నమాట. సంఖ్యాకాండంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నిర్గమకాండంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా చేసిరి. నిర్గమ 7:6 అండి. మీకు గుర్తుండాలని చెప్తున్నాను. అలా నిర్గమకాండంలోనే 17 మార్లు ఏమని రాయబడి ఉంటుందంటే, మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాను. మోషే అహరోన్ ఇద్దరు కలిసే చేస్తారండి. దేవుడు చెప్పినట్లుగా చేశారు. అందువల్ల మహావినయవంతుడు. ఎట్లా అద్భుతాలు జరుగుతున్నాయంటే, ప్రతిసారి ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా మీరు ఇలా చేయండి, మీ కర్రను ఎత్తండి, నైల్ నదిని కొట్టండి, లేకపోతే ఆ దుమ్ము తీసుకొని ఇలా వేయండి, ప్రతి ఒక్కటి అనమాట. సముద్రం మీదకి ఇలా కర్ర చాచండి. దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడని. మనం కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తే అద్భుతాలు చేస్తారండి. అది మనందరము వినయంగా ఉండాలి అని ఒకే ఒక్క మాట యేసుప్రభు చెప్పారు. మత్తయి 11:29 లెర్న్ ఫ్రమ్ మీ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. సింపుల్ లైఫ్ అండ్ హంబుల్ లైఫ్. హంబుల్ అంటే హ్యూమిలిటీ. వినయం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం అన్నమాట. యేసుప్రభు యోహాను 6:38 నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయడానికి కాదు, నా సొంత చిత్తం, నా మనసు ఏం చెప్తే అది చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. మనందరినీ కూడా తండ్రి ఈ లోకానికి పంపించాడండి. ఆయన రాయబారులుగా 2 కొరింథీ 5 ఉంటుంది 20 ఆయన రాయబారులుగా మనం ఇక్కడ పంపబడ్డాం. అంటే ఆయన మనకి ఏ పని ఇస్తే ఆ పని చేయాలన్నమాట. క్రీస్తు రాయబారులు అంటే ఇప్పుడు క్రీస్తు ఒక ప్రైమ్ మినిస్టర్ రాలేకపోయాడు అనుకోండి. మదర్ తెరీసా తల్లి మరణించినప్పుడు అనుకుందాం, చాలామంది వచ్చారు కదా. రాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అంబాసిడర్స్ రాయబారులను పంపిస్తారు. ఆ రాయబారి ఆ ప్రధానమంత్రి తరఫున ఆయన ఏం చెప్తే అదే చేస్తాడు, మాట్లాడమంటే అదే చేస్తాడు. ఆయన యొక్క ప్రతిబింబం ప్రతినిధిగా ఆయన యొక్క గౌరవాన్ని ఆయన చూపిస్తాడనమాట. మనం కూడా యేసు ప్రభు యొక్క ప్రతిబింబాలు రాయబారులుగా ఆయన క్యారెక్టర్ లోకం మనలో చూడాలన్నమాట. వినయవంతులు ఏం చేస్తారు? మత్తయి 5:5 అండి. అష్టభాగ్యాల్లో యేసు ప్రభు చెప్తారనమాట. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినయం కలిగి ఉండడం అన్నమాట. ప్రతి వాక్యం మనం చదువుకొని ఏం చేయాలంటే దాన్ని పాటించాలి. ఆ యేసు ప్రభుని చూసి మనం నేర్చుకోవాలండి. వినయం ఉన్నవాళ్ళు ఇంకా విధేయిస్తారు, సేవ కూడా చేస్తారండి. ఫిలిప్పీ 2 యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని గురించి రాస్తాడనమాట పౌలు. మీరు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే గర్వం అనేది హృదయంలోంచి ప్రారంభం అవుతుందండి, మనసులోంచి ప్రారంభం అవుతుంది. చూడండి ఎంత గర్వం. యేసు ప్రభువుని అక్కడ కూర్చుని ఉంటే ప్రార్థనా మందిరంలో అందరూ ఆయనను తీసుకెళ్ళి అంటే ప్రార్థన కూడా ఆపేశారనమాట. ఆ ప్రార్థన అవుతున్నప్పుడు ఆ ప్రార్థనను కూడా ఆపేసి దేవుణ్ణి ధిక్కరించి యేసు ప్రభుని నడిపించుకొని పోతారంట పర్వతం పైకి. అక్కడి నుంచి తలక్రిందులుగా పడేయాలి అని
పడేస్తారనమాట. అంటే పడద్రోయబోతారు. ఆ లోపల యేసు ప్రభు వాళ్ళ నుంచి తప్పుకొని ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడనమాట. వినయము ఫిలిప్పి 2లో చెప్తారండి, యేసు ప్రభు దేవునితో సమానమైన కూడా ఆయన స్వార్థ బుద్ధితో తన సమానత్వాన్ని ఆయన పట్టుకొని వేలాడకుండా తన్ను తాను రిక్తుని చేసుకొని జీరోగా చేసుకున్నాడు. పరలోకంలో మహిమను విడిచిపెట్టి భూమి మీద ఆయన పశువుల పాకలో జన్మించాడు. వడ్రంగి కుమారుడిగా పెంచబడ్డారు. ఆయన ఎంత సేవక రూపం ధరించి సేవ చేశారు. నేను సేవ చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు అని చెప్తారు కదా. శిష్యుల కాళ్ళు కడుగుతారు, శిష్యులకి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. మరి మరియ తల్లి నుంచి పుట్టారు ఆయన శరీరం. ఆమె ఎలా ఉన్నారు? ఆ తల్లి ఎలిజబెత్ అమ్మకి 3 నెలలు సేవ చేస్తారు. కానాపల్లి పెళ్ళికి ముందుగానే వెళ్ళి వాళ్ళు ద్రాక్ష రసం అవన్నీ ముందే తయారు చేసి పెట్టుకుంటారు. అలా వెళ్ళి అక్కడ సాయం చేశారు. శిష్యుల పరిశుద్ధాత్మను పొందేటట్లు అపోస్తులు పెంతెకోస్తు దినం వరకు అక్కడ ఉండి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందడానికి ఆ తల్లి కూడా ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి ప్రార్థన చేస్తున్నారనమాట. సో యేసు ప్రభు కూడా అలా సేవ చేసే ఆ యొక్క గుణాన్ని ఆయన కలిగి ఉన్నారండి. మదర్ తెరీసా సిస్టర్స్ ఎవరైనా ఇంట్లో నుంచి కూడా దేవుని ఆత్మ ఉన్న వాళ్ళని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు ఇతరులకి సేవ చేసేవాళ్ళుగా ఉంటారు. నేను 1 కొరింథీ 13 అధ్యాయం చదువుతున్నాను. ఆ 13 అధ్యాయం ఇందాక కొంచెం అక్కడ ప్రేమ దయ కలది, ప్రేమ ఓర్పు కలది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది, గర్వించదు, ప్రేమ దోషాలని లెక్కించదు. అంటే మనలో ప్రేమ ఉంటే మనం ఒక్కొక్క చెక్ లిస్ట్ చూసుకోవాలి. మనం ప్రేమించామనుకోండి, మనం వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళ దోషాలు మనకు కనబడవు అన్నమాట. అన్నిటినీ సహిస్తుంది అని నువ్వు వాక్యం చెప్పినా, అద్భుతాలు చేసినా, చనిపోయిన వాళ్ళని లేపినా ప్రేమ లేకపోతే మోగే గంటతో సమానం అని చెప్తున్నారు. ఎంత బాగుంటుందండి, చెక్ చేసుకోవాలి. చివరికి ఇంకేం చెప్తాడంటే పౌలు 1 కొరింథీ 13 కదండి, 13:13లో ఎంత విశ్వాసం వల్ల నువ్వు చనిపోయిన వాళ్ళని లేపుతావేమో, అద్భుతాలు చేస్తావేమో, కానీ ప్రేమ లేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థం అని చెప్పి 3 ముఖ్యమైనవని చెప్తారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసంతోనే కదా అద్భుతాలు చేస్తారు, చనిపోయిన వాళ్ళని లేపుతారు. నిరీక్షణ, యేసు ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండడం. ఆ తర్వాత ప్రేమ, పొరుగు వాళ్ళని ప్రేమించడం. పొరుగు వాళ్ళని ప్రేమించడం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం అన్నమాట. అయితే 3 ముఖ్యమైనవి. 3 ఏది శ్రేష్టమైనదంటే ప్రేమ అండి. అంటే చివరికి నా ప్రసంగాలు ఏం విలువలోకి రాదు, లేకపోతే నేను చేసిన అద్భుతాలు ఏది విలువలోకి రాదు. నాకు నిరీక్షణ ఉంటుంది, మంచిదే, అది కూడా విలువ. ఈ 3 ఏది అంటే బెస్ట్ ఏంటి అంటే ప్రేమ. దేవుడు ప్రేమ, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఇది చదువుతున్నప్పుడు నేను ధ్యానిస్తున్నాను. అంటే చివరికి యేసు ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు వాక్యం బోధించిన వాళ్ళు, అలాగే స్వస్థతలు చేసి చనిపోయిన వాళ్ళని లేపిన వాళ్ళు మదర్ తెరీసా సిస్టర్స్, ఆ తల్లి సేవ చేసేవాళ్ళు. ఎవరు? సేవ చేసేవాళ్ళు అన్నమాట. ప్రేమ ఉంటే సేవ చేస్తారు, వాళ్ళు బెస్ట్గా ఉంటారన్నమాట. అందుకే తుది తీర్పులో యేసు ప్రభు అడిగి 6 ప్రశ్నలు, కానీ నేను ఎప్పుడు 4 చెప్తా అండి. మత్తయి సువార్త 25. ఇప్పుడు ప్రభు వస్తారు, ఇవన్నీ సూచనలు మీరు చూస్తున్నారు. ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. కొన్ని రోజులకు ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ సిరియా కూడా, ఇరాన్, ఇరాక్, మేము యుద్ధం చేయలేము, మీతో శాంతి ఒప్పందం అంటారు. పీస్ అగ్రిమెంట్ జరిగిందంటే ఇంకా యాంటీ క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాలు. ఆ తర్వాత యేసుప్రభు వస్తారు, 1000 సంవత్సరాల పాలన. ఆ తర్వాత తుది తీర్పు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆ తీర్పులో ఆయన ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులని పరామర్శించావా, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించావు. అవును అవును అంటే మనకి హెవెన్కి పాస్పోర్ట్ వీసా ఇస్తారు, హెవెన్ నుంచి
నూతన యెరూషలేము, పరలోక యెరూషలేము వస్తుంది. 12 ద్వారాలు ఉంటాయి, అందులోంచి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తారనమాట. సో చివరికి మిగిలేది శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ అండి. మన ఈ బ్రెయిన్ తెలివి కాదు, మన అభిషేకంతో మనం ఇచ్చే ప్రసంగాలు, మనం చేసిన అద్భుతాలు కాదు, కానీ మనం చేసిన సేవ అండి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆ దేవుని దృష్టిలో విలువ కలిగింది. ఆయన తూచినప్పుడు బ్యాలెన్స్లో మనం చేసిన సేవ, మనం చూపించిన ప్రేమ అన్నమాట. కొన్ని ముఖ్య అంశాలు చదువుతానండి. వినయం యొక్క శక్తి. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. భూమి మీద నివసించిన నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. వినయవంతులు దేవునికి విధేయించుదురు, సేవ చేయుదురు, ప్రజలకి సేవ చేస్తారు. మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేశారు అని నిర్గమకాండంలో 17 మార్లు ఉంటుందండి. యేసు ప్రభు కూడా నా నుంచి నేర్చుకొనండి అని ఒకే ఒక మాట చెప్తారండి. నేను సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనండి, అప్పుడు మీరు విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. మనకి విశ్రాంతి ఎప్పుడు అంటే దేవుని మాటకి లోబడినప్పుడు, ఆయన చెప్పినట్లుగా జీవించినప్పుడు, అప్పుడు మనకి విశ్రాంతి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. వినయం యొక్క శక్తిని గురించి తెలుసుకున్నాం ప్రభా. వినయవంతుడైనటువంటి నామాను ఒక అన్యుడు ఉన్నతమైన పదవిలో ఉండి కూడా మరి దైవజనుడు చెప్పింది చేసి విశ్వసించి ఆయన స్వస్థతని పొందుకున్నాడు. అంతేకాదు ఆత్మ రక్షణలోనికి నడిపించబడింది ప్రభా. మరి ఇక్కడ లూకా 4వ అధ్యాయంలో చూస్తే సొంత ప్రజలు యేసు ప్రభుని పర్వతం మీదకి తీసుకెళ్ళి పైనుంచి కిందికి పడేసి అనుకున్నారు ప్రభా. అక్కడ ఎంత గర్వం ఉందో చూడండి. కానీ మేము అయ్యా నామాన్లాగా విశ్వసించేటట్లుగా, వినయాన్ని కలిగి విధేయించేటట్లు మేము స్వస్థతని పొందుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందుకోవాలి. ఆ వినయం అనే వస్త్రంతో మమ్మల్ని కప్పండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని వినయం అనే వస్త్రంతో కప్పి వాక్యానికి విధేయించే కృపని దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.